శారీస్ అన్ని సెలెక్ట్ చేసిన తర్వాతనే బిల్ పే చేసేసరికి మా బ్యాగులన్నీ అసలు లేవు. ఆధార్ కూడా నాకు పోయింది, దాంట్లోనే ఉంది పర్సులో. ఆధార్, ఫోను, 5000 మనీ, తర్వాత ఫోన్లో కూడా మనీ ఉంది. వాళ్ళకి పాస్వర్డ్ తెలియదు కాబట్టి ఏం చేయలేదు. ఫస్ట్ షాపింగ్ మాల్ విఆర్సీ దగ్గర ఉన్న షాప్కి శారీస్ కొనడానికి వెళ్ళాము. అక్కడ శారీస్ కొనుక్కొని బిల్లు చెల్లిద్దామని బ్యాగ్లో చూసేసరికి ఇక్కడ కట్ చేసి పర్సు తీసేసినారు. నా పర్సు లోపల, ఈ బ్యాగ్ లోపల పర్సు, అందులో ఫోను అన్నీ ఉన్నాయి. అందులో 5000 ఆర్ 6000 క్యాష్ ఉంది. ఫోన్లో కూడా మనీ ఉంది. మొత్తం పర్సు తీసేశారండి. ఇక్కడ ఇలా కట్ చేశారు. మీకు స్పర్శ తగలలేదా? అంటే అక్కడ ఎంత గుంపుల్లో ఏదో తగిలిందేమోలే బ్యాగ్ అనుకున్నాం. అంటే ఇంత లోపల నుంచి తీయాలి కదా అనుకున్నాం. ఈ ఐడియా అయితే మాకు లేదండి. ఇలా ఇక్కడ సైడ్ కోసేసి తీసేస్తారని ఐడియా లేదు. జనరల్గా ఇక్కడ జిప్పు పెట్టేశాం కదా మేము. ఓకే, ఇప్పుడు మీరే శుభమస్తకి గుడ్డలు కానీ వచ్చాను సార్. మా పిల్లకాయ మనవరాలకి ఆడికి వచ్చి గుడ్డలు తీసుకోపోయేటప్పటికి కట్ చేసేసి డబ్బులు తీసుకోపోయారు సార్. మాది అల్లూరు మండలం ఇందుకూరు. ఎంత డబ్బులు ఉన్నాయి? 15,000 సార్. ఎలా తీశారు అతను? కట్ చేసి తీసేసారు సార్. మీరు వాళ్ళ సీసీ కెమెరాలు చూడమని చెప్పలేదా వాళ్ళని? లేవు, వాళ్ళు పని చేయలేదు అన్నట్టు చెప్పారు. ఎక్కడ జరిగింది? పైన కింద? కింద సార్, కింద గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్. సీసీ కెమెరా లేవని చెప్పారా? లేవని చెప్పారు, పని చేయలేదని చెప్తున్నారు సార్. పని చేయడం లేదని చెప్పారు. ఎంత ఏం సార్? 15,000 సార్. నాగమ్మ. అది ఏమేమి పోయినా అని అడుగుతున్నారు. పర్సులో చూడండి, పర్సులో 5,000. పర్సులో నుంచి వచ్చాను, అన్నం ఇంటికి వచ్చాను. పొద్దున్న ఒక షాప్కి వెళ్ళి వచ్చాను. ఇంటికి వెళ్ళి అన్నం వేసి వచ్చి మళ్ళీ వీళ్ళకి ఇక్కడ శుభమస్తకి ఎప్పుడు వస్తుంటారు, సంవత్సరం వస్తుంటారు. ఇంతకీ అది జరిగింది లేదు. పోయిన 10 నిమిషాలకి ఇలా ఫస్ట్లోనే ఉండాను. 10 నిమిషాల్లో నా పర్సులు 2 కొట్టేస్తారు. ఒక పర్సు ఎత్తుకునేస్తాను, ఒక పర్సులో డబ్బులు ఎత్తుకుని కింద పాడేస్తాను. అచ్చర్లకి పాడేస్తలేదు. ఏంద్ర మన పర్సులో ఆగుందని చూసుకుంటే అప్పుడు నా బ్యాగ్ చూసుకోవాలి. వాటర్ బాటిల్స్ నేను ఎప్పుడు 4-5 పెట్టుకొని ఉంటాను. అదొకటి కింద ఉంది. అప్పుడు తెలుసు వాళ్ళు అన్నీ తీసేసుకునేటప్పుడు ఇది కింద పడిపోయాను. నా లక్ ఏంటంటే నా ఫోన్ కింద ఉండడం వల్ల వాళ్ళు ఎత్తలేకపోయారు. ఆ ఫోన్ మాత్రమే ఉంది. నా డబ్బులన్నీ పోయినాయి. వాళ్ళని అడిగారా? షాప్కి వెళ్ళి చెప్పాం సార్, కెమెరా చెక్ చేస్తామని. ఒక అంత ఫ్రాడ్ సార్. అది ఫస్ట్ ఫ్లోర్లోనే కెమెరా పని చేయటం లేదు. ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు చూపించండి మాకు ఏం జరిగిందో. బిఫోర్ హాఫ్ అన్ అవర్ ఫస్ట్ ఒక 45 minutes బిఫోర్ మీ ఇంటికి ఇక్కడికి రావడము 2:50 అంతగా గంట పట్టింది. హాఫ్ అన్ అవర్ ఫోర్త్ ఫ్లోర్ పోయి అడిగాను, వాళ్ళు ఏం రెస్పాన్స్ లేదు. మీరే ఇచ్చుకోండి. అదేంటి సార్ అంత రెస్పెక్ట్? పోయేటప్పుడు వచ్చేటప్పుడు కస్టమర్స్ అంటే వాళ్ళకి విలువలేదండి. అది మాకు ఎంత నష్టం అండి. దాంట్లో 25,000 ఫోన్లో డబ్బులు, మళ్ళీ 5,000 బస్సులో. అది మామూలుగా ఆండ్రాయిడ్ ఇట్లాంటిది. సెకండ్ 17,000 రాకున్నాయి. ఇది ఎందుకంటే ఆటోలకి స్నాక్స్కి వాళ్ళకి 20 రూపీస్ 500 రాకున్నాయి. ఇది 7,000 రాకున్నాయి. 2 తీసేసుకొని ఉన్నారు. కానీ దీన్ని మాత్రం డబ్బులు తీసేసుకొని చీరల కింద పెట్టేస్తున్నారు. నేను చూస్తూ ఉండి ఏంటి మన పర్సు లాగే ఉందని చూశాను. అప్పుడు చూసుకున్నా బ్యాగ్. నేను అయినా అంగటికి 10 నిమిషాలు కూడా కాలేదు. షాపింగ్ చేయలేదు. 10 నిమిషాలే. లోపలికి 10 నిమిషాలు. ఏం కాదు, ఏముంది? ఇప్పుడు మీ దాంట్లో ఏమున్నాయి? లంచ్ వెళ్ళినారు మేడం. ఆ టైంలో మార్నింగ్ నుంచి చేస్తారు. ఓపెన్ ఉన్నప్పుడు సీసీ కెమెరా Thank you.